నందిని జ్యువెలరీ. 2 days బ్యాక్ అంటే దీపావళికి 2 days బ్యాక్ అనమాట సిల్వర్ రేట్ అనేది బాగా పెరుగుతూ వచ్చింది. అందరూ ఏం చేశారు, మనకి సిల్వర్ రేట్ 2 days బ్యాక్ దీపావళికి 2 weeks బ్యాక్ మనకి 10 గ్రాములు వచ్చేసి అంటే మనకి 1 kg వచ్చేసి 1,20,000 అలా ఉండేదండి రేటు, 1,10,000. తర్వాత ఏం జరిగిందంటే రేట్ అనేది బాగా పెరుగుతూ వచ్చింది. దీపావళి నాటికి 1,80,000 దాకా వచ్చిందండి రేటు. ఆ గోల్డ్ కూడా అంతే. గోల్డ్ అనేది మనకి గ్రామ్ రేట్ వచ్చేసేసి 10,000 అంటే 10 గ్రాములు వచ్చేసేసి 1,20,000 అలా ఉందండి. అదే దీపావళి నాటికి 1,30,000 1,40,000 దాకా 10 గ్రాముల గోల్డ్ అనేది పెరుగుతూ ఉంది. మేము డైరెక్ట్గా చూసామండి సిల్వర్ రేటు ఎలా పెరిగింది, బంగారం కూడా ఎలా పెరుగుతూ వెళ్ళింది అనేది. అందరూ కొంటూ ఉన్నారు. 1,10,000 1,20,000 ఉన్నప్పుడు సిల్వర్ అనేది బార్ కొంటూ ఉన్నారు. కొనేసరికి అందరూ కొనేసేసరికి బార్ అనేది వాళ్ళకి టైట్ అయిపోయింది. టైట్ అయిపోయినప్పుడు ఏం చేశారు, రేట్ అనేది అమాంతం పెంచేశారు. అందరూ కొంటున్నప్పటికీ 1,80,000 దాకా వెళ్ళిపోయింది. 1,80,000 దాకా వెళ్ళిపోయినప్పుడు ఏం చేశారంటే 1,10,000 1,20,000 ఉన్నప్పుడు ఉన్న రేటు వీళ్ళు 1,80,000 దాకా వెళ్ళేప్పటికీ వాళ్ళు 1,10,000 1,20,000 ఉన్నప్పుడు కొన్న వాళ్ళు ఏం చేశారంటే 1,80,000 దాకా వచ్చింది. ఓకే, వాళ్ళు ప్రాఫిట్ చూసుకున్నారు, స్క్వేర్ ఆఫ్ చేసేసేసి ఆ మెటల్ అంతా అమ్మేసుకుంటా వెళ్ళిపోయారు. ఇప్పుడు మెటల్ అందరూ అమ్మేత్త మొదలు పెట్టినప్పుడు రేట్ అనేది పడిపోయింది. మేము అది డైరెక్ట్గా చూసాము. రేట్ అనేది 1,80,000 దాకా ఉన్నది 1,50,000 దాకా వచ్చేసింది. అంటే ఇప్పుడు 1,10,000 పెట్టుకున్నాడు 40,000 దాకా వాళ్ళు ప్రాఫిట్ అనేది చూశారు. ఈ 1,80,000 పెట్టి కొన్నవాళ్ళు కొంత టైం అనేది వెయిట్ చేయాలి. ఇప్పుడు 1,80,000 పెట్టి కొందాం ఇప్పుడు అమ్మేద్దాం అనుకుంటే మీరు లాస్ అయిపోయినట్టే. కొంత టైం వరకు వెయిట్ చేసుకున్నారు అనుకోండి, అంటే ఒక 6 నెలలు 1 సంవత్సరం అలా వెయిట్ చేస్తే మీకు 1,80,000 పెట్టిన వాళ్ళు ప్రాఫిట్ అనేది చూడగలరు. కాదు ఒక వారంలో కొన్నాం 1 వారంలో అమ్మేద్దాం అనుకుంటే మటుకి ఈ సిల్వర్ బార్స్, బంగారం, గోల్డ్ బిస్కెట్లు కొనేవాళ్ళు అలా కొనకుండా ఉంటే మంచిదండి. ఎందుకంటే సిల్వరు, గోల్డ్ అనేది స్టాక్ మార్కెట్లో వెళ్ళిపోయింది కాబట్టి స్టాక్ మార్కెట్ అనేది పెరుగుతూ ఉంటే మనకి గోల్డ్, సిల్వర్ అనేది కూడా పెరుగుతూ ఉంటుందండి. స్టాక్ మార్కెట్ కనుక పడిపోతూ ఉంటే గోల్డ్, సిల్వర్ అనేది కూడా తగ్గుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం గోల్డ్ బిస్కెట్లు, సిల్వర్ బార్స్ కొందామనే ఆలోచన వచ్చిన వాళ్ళు ఏదైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చూసుకోవాలి. కాదు నేను ఒక 10-15 రోజులు ఇన్వెస్ట్ చేద్దాము మళ్ళీ అమ్మేద్దాము